అందరికి నమస్తే. గురుకుల హాస్టల్లో ఏమైతుంది? మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్, ఆత్మహత్యలు, చాలా దారుణమైన ఇష్యూ. వారంలో 10 మంది చనిపోయినరు. ఈ వారం వ్యవధిలో 4 చచ్చిపోయినరు. మనమేమో ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ పోవాలంటే మనం హెలికాప్టర్లో పోతున్నాం. మనం అంటే మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు. ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ ఎంత దూరం వస్తుంది? 30 కిలోమీటర్లు వస్తుంది. 30 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వాడుతున్నారు. భువనగిరి కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. వికారాబాద్కి హెలికాప్టర్ తిరుగుతున్నారు. ఎక్కడ తగ్గుతలేరు. సెక్రటేరియట్లో టేస్ట్ బాగాలేదని చెప్పేసి ఫుడ్ మార్చిర్రు. ఈ మినిస్టర్లు వచ్చినప్పుడు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఛాయలు, బిస్కెట్లు, సమోసాలు ఇస్తారు కదా, అది మంచిగా ఉండలేదని చెప్పేసి మొత్తం క్యాటరింగే మార్చేసి వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు. మరి ఈ పిల్లలది ఇది ఒక్కసారి జరిగిందా? ఎన్నోసార్లు జరిగి 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 ఫుడ్ పాయిజనింగ్, సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వం ఏంటి కాన్సన్ట్రేషన్? కనీసం రివ్యూ అయినా చేస్తుందా చేయదా? ఎక్కడెక్కడ ఏం జరిగిందో మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ ఇద్దరు పిల్లలు అన్నం చూపిస్తున్నారు. భద్రాచలం ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాలలో పురుగుల అన్నం 3 రోజులుగా పురుగుల అన్నం పెడుతున్నారని ప్రిన్సిపాల్, హాస్టల్ అధికారులకు చెప్తే ఎవరు పట్టించుకోలేదంట. ప్లస్ ఉదయం టిఫిన్ కోసం చేసిన 80 కేజీల కిచడీలో కూడా పురుగులు రావడంతో భోజనం చేయకుండానే తరగతి గదులకు వెళ్ళి నిరసన. స్టూడెంట్స్ నిరసన తెలుపుతున్నారు. మొత్తం గురుకుల ఈ సోషల్ వెల్ఫేర్ అక్కడ ఇక్కడ మొత్తం దాదాపు 4.5 నుంచి 5 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రతి స్కూల్లో ఇదే పొజిషన్. ప్రభుత్వ మోడల్ స్కూల్లో 11 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ఇది సంగారెడ్డి జిల్లా మురిగి గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో 11 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. అంటే ఎన్ని వార్తలు, ఎన్ని ఫుడ్ పాయిజన్ ఏదో ఉందా ప్రభుత్వానికి? ప్లస్ మినిస్టర్ కూడా ఆయన్నే. ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, ఒకరి పరిస్థితి విషమం. ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రంలో సాయికుంటలో వాళ్ళ ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. ఎక్కడ పోయినరు? సీతక్క గిరిజనుల ప్రతినిధి అని చెప్పుకుంటారు. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 30 మంది విద్యార్థులకు అస్వస్థత. ఇక ఇవే అసలు 4 రోజులకి వెళ్ళి ఇదే నడుస్తున్నది. అసలు మొత్తం లెక్కలు చెప్తున్నారు కొంతమంది. మీకు లెక్కలు చెప్తాగండి. కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత 100 మంది పిల్లలు చచ్చిపోయారంట. ఆత్మహత్యలు కావచ్చు, ఫుడ్ పాయిజన్ కావచ్చు, మొత్తం కలిసి 100 మంది. తర్వాత నెలన్నర వ్యవధిలో 10 మంది, వారంలో 4 గురుకుల విద్యార్థులు మృతి. ఈ ఏడాది సంవత్సరంలో ప్రాణాలు తీసుకున్న 48 మంది చిన్నారులు, 48 మెంబర్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. పిల్లలకు ఆత్మహత్య చేసుకున్న ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఏంటి అసలు ఇష్యూ ఏంది? అసలు ఒక కమిటీ అని వేసింది ప్రభుత్వం. అసలు ఎందుకు పిల్లలు ఇట్లా చేసుకుంటున్నారని. ఒక పిల్లాడు చచ్చిపోతే చుట్టుపక్కల హాస్టల్లో ఉండే వాళ్ళందరూ భయపడరా? పిల్లల్ని తీసుకొని పోయి ఊళ్ళో మళ్ళీ చదువు బంద్ చేపిస్తారు. అసలు ప్రభుత్వం ఒక కమిటీ వేసింది లేదు. ఏదేదో పనికిరాని కమిటీలు వేస్తారు అన్నీ. కానీ ఈ గురుకుల్ స్కూల్స్లో ఫుడ్ పాయిజనింగ్ కానీ, ఈ సూసైడ్స్ పైన కానీ ఒక్క కమిటీ కూడా లేదు, ఒక్క రివ్యూ కూడా లేదు గవర్నమెంట్. ఆ పిల్లల వ్యవహారం పట్టదు. అసలు కౌన్సిలింగ్ ఇచ్చుడు అటువంటిది ఏం లేదు. విద్యాశాఖ చూస్తున్న మినిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీకే పోతున్నాడు. వారంలో 2 రోజులు 3 రోజులు ఎవ్రీ వీక్ ఢిల్లీ. ఆ విద్యాశాఖ ఎవరు? వేరే వాళ్ళకన్నా ఇవ్వండి. కనీసం ఎవరన్నా విద్యాశాఖలో పనిచేసే ఉద్యోగులో, టీచర్లో, ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు, లేకపోతే కాంట్రాక్ట్లో ఎవరన్నా మంత్రిని కలిసి బాధ చెప్పుకుందామంటే కూడా ఎవరు లేరు. మంత్రి లేరు, ఆయనే మంత్రి, ఆయన కలవడు. పిల్లల పరిస్థితి ఏమో ఇంత దారుణంగా ఉంది. ఇంకొకటి చూపిస్తా మీకు. ఎక్కడ స్కూల్ ఇది? ఎక్కడ స్కూల్ అంటే ములుగు జిల్లా మల్లంపల్లి బాయ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో దీనమైన పరిస్థితి అంట. మొత్తం దోమలు గడిచి ముఖాలు వాసిపోయినట్టు పిల్లలకి. ఇప్పుడు ముఖాలంతా గుర్తుపట్ట రాకుండా అయినట్టు దోమలు గడిచి, అన్ని దోమలు, పాములు అంట. మొత్తం ఓపెన్ ఏరియా ఉంది. దానికి క్లీన్ లేదు, గ్రీన్ లేదు, ఏం లేదు. ములుగు జిల్లా మంత్రి సీతక్క ఎటు పోయినరో అర్థమైతే లేరు. ఇక్కడ నుంచి హాస్టల్ మారుస్తామని చెప్పిర్రంట. ఇప్పటిదాకా మార్చలేదంట. మొత్తం లోపల కూడా చాలా దారుణంగా ఉంటాయంట పరిస్థితులు ఈ హాస్టల్. ఏంది సిచ్యువేషన్ అంటే ఒక్కడే ఒకసారి సీఎం రివ్యూ చేసిండు, ఒకే ఒకసారి. అప్పటికే పిల్లలు ఫుడ్ పాయిజన్లు అన్నీ ఎక్కడంటే అక్కడనే. మా పెద్దకొత్తపల్లి దగ్గర నిన్న పెద్దకొత్తపల్లి దగ్గర కూడా ఫుడ్ పాయిజన్ అయింది. ఇక మొత్తం ఫుడ్ పాయిజన్. మా సొంత జిల్లాలో, రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా ఫుడ్ పాయిజనే. ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజనే. మామనార్లో ఫుడ్ పాయిజనే, నారాయణపేటలో ఫుడ్ పాయిజనే. అసలు ఎక్కడెక్కడ జరిగింది ఈ మధ్యకాలంలో ఓ లిస్ట్ ఉంది. ఎక్కడంటే మమ్నార్ జిల్లా మల్దకల్ మండలం ఉరిగేపల్లి గ్రామానికి చెందిన
కుర్వ కిష్టన్న సవారమ్మ దంపతుల కుమారుడు హరికృష్ణ పుర్లమందాయి ఆత్మహత్య మొన్న 13వ తేదీన. 14వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల వసతి గృహంలో ఊరబాయి సంధ్య 11 ఇయర్స్ హాస్టల్ పై నుంచి దూకింది. ఈ నెల 15న సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనుష మహాలక్ష్మి తరగతి గదిలో ఫ్యాన్కు ఊరేస్తుంది. తరగతి గదిలో ఆమె చదువుతున్న దగ్గరనే. ఈ నెల 19వ తేదీన మీకు నిజామాబాద్ జిల్లాలో కూడా జరిగిందండి. ఇంకా ఇవి నిత్యకృత్యం అని వదిలేసింది ఆ ప్రభుత్వము. ఒకవేళ ఎమ్మెల్యేల పిల్లలో మినిస్టర్ల పిల్లలో ఉంటే ఊకుంటారా మీరు? కనీసం ఎందుకు జరిగింది ఇది, ఎక్కడ వైఫల్యం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉందో కనీసం తెలుసుకోకపోతే ఎట్లా? ఒకసారి ఏదో రివ్యూ చేసి వారానికి ఒకనాడు కలెక్టర్ పోయి తినాలా, ఎమ్మెల్యేలు పోయి తినాలి, మినిస్టర్లు పోయి తినాలన్నారు. ఒక్కటే వారం కలెక్టర్లు ఒకటే వారం పోయినారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ వాళ్ళంతా ఒకనాడు ఒక హాస్టల్కి పోయించారు అంతే, బంద్. మళ్ళీ పోలే. ఎందుకు? ఆడ ఫుడ్ బాగాలేదు, ఆడ పోతే తినలేమని చెప్పేసి పోతలేరా? మరి మీరే తినని ఫుడ్ వాళ్ళేది పిల్లలు తింటారు, పురుగులు అన్నం పెట్టి తింటారు పిల్లలు. చెప్పుకోనికేమో మేము రేట్లు పెంచినాం, మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తారు. చూస్తేనేమో ఇవి. ఒక దగ్గర జరిగితే తప్పు ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగిండొచ్చు అనుకున్నారు. కానీ ఇన్ని హాస్టల్స్లో ఇన్ని తప్పులు వరుస కంటిన్యూగా జరుగుతున్నాయి. పిల్లల ఆత్మహత్యలు ఏంది? ఏమైనా ప్రెషర్ ఉందా పిల్లల మీద? ఏమైనా ఒత్తిడి ఉందా? లేకపోతే హాస్టల్లో ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయా? స్కూళ్ళలో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? అసలు ఎందుకు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ప్రభుత్వానికి పట్టదా? ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనబడుతుంది. సంఘటన జరిగే ముందు పట్టించుకుంటలేరు, జరిగిన తర్వాత కూడా పట్టించుకుంటలేరు. ఎనీవే, గురుకుల హాస్టల్స్లో ఏం జరుగుతుందో ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వారానికి ఒకనాడు పోయొచ్చే ఈ ప్రజాప్రతినిధులు ఎటు పోయినరు, ఏం చేస్తున్నారు, కలెక్టర్లు ఎక్కడ పోయినరు, వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఒక్కరు కూడా ఇప్పటిదాకా ఇంత జరిగితే ఒక్క పరామర్శకు కూడా పోలే. ఒక్కరు కూడా కనీసం ఒక హాస్టల్ పోయి చూసి రాలే. ఒక్కరు కూడా అసలు పరిస్థితులు ఏందో పోయి సమీక్షించలే. ఎవరు తిప్పాలి ఎంజాయ్ చేస్తున్నారు హెలికాప్టర్లు తిరుక్కుంటా. అందాల పోటీలు పెట్టి ₹1,00,000 ఒక ప్లేట్ భోజనం పెట్టిండ్రు. ఆ పిల్లలకు పెట్టే ప్లేట్ ఎంత మీరు? భోజనం ₹6 ₹7 ₹1,00,000 భోజనం అందాల పోటీలలో. వేములవాడ టెంపుల్కి పోతే ఆడ 30,000 ప్లేటు. హెలికాప్టర్లు, అసలు హెలికాప్టర్కు విరామం లేదు. అదో ప్యాసింజర్ ఆటో, షేర్ ఆటో లాగా తిప్పుతున్నారు దాన్ని. అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఢిల్లీ పోయినప్పుడల్లా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ పిల్లలకు తిండి పెట్టాక డబ్బులు లేవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.